క్రేజీ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఓ మీడియం రేంజ్ ఎంటర్టైన్మెంట్ చిత్రంలో నటిస్తున్నారు ప్రభాస్. గతంలో రాజా డీలక్స్ పేరుతో ఈ సినిమాను అనౌన్స్ చేశారు. కానీ తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ జనవరి 14 పొంగల్ సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. డైనోసార్ డార్లింగ్ లా మారిపోతున్నాడంటూ అఫీషియల్ గా షేర్ చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాలో మారుతి ప్రభాస్ ని ఎలా చూపిస్తారు, ప్రభాస్ రోల్ ఎలా ఉండబోతుంది అని తెలియాలంటే పొంగల్ వరకు వెయిట్ చేయాల్సిందే. హర్రర్ కామెడీ జోనర్ లో వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 60% వరకు షూటింగ్ ని పూర్తి చేశారని తెలుస్తుంది. ఈ సినిమాలో ఎక్కువ భాగం ఓ ఇంట్లోనే జరగనుందంట. ఆ ఇంటి సెట్ కోసమే దాదాపు 6 కోట్ల వరకు ఖర్చు చేశారట. ఇక హర్రర్ కామెడీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ చాలా కొత్తగా కనిపించనున్నారట. ఇక ఈ సినిమా గురించి లేటెస్ట్ గా ఓ అప్డేట్ వచ్చింది. ఇప్పటికే మాలవిక నాయర్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు అఫీషియల్ గా కన్ఫర్మ్ అయింది. ఇక గత కొన్నేళ్లుగా నిధి అగర్వాల్ నటిస్తున్నట్లు వస్తున్న వార్తలకు క్లారిటీ వచ్చింది. ఇటీవల జరిగిన షెడ్యూల్లో ప్రభాస్ తో కలిసి నిధి అగర్వాల్ కలిసి పాల్గొన్నదని తెలిపోయింది. దాంతో సినిమాలో నిధి అగర్వాల్ నటిస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయింది. ఈ మధ్య కాలంలో నిధి అగర్వాల్ కి సినిమాలు లేవు. ఇక మారుతి ప్రభాస్ సినిమా షూట్ నుంచి కొన్ని ఫోటోలు కూడా లీక్ అయి వైరల్ అయ్యాయి. ఇందులో ప్రభాస్ లుక్ కొత్తగా ఉందని అభిమానులు కామెంట్స్ కూడా చేశారు. సలార్, కల్కి సినిమాల బిజీలో పడి మారుతి సినిమాకు గ్యాప్ ఇచ్చారు. తాజాగా మారుతి ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ సినిమా గురించి మాట్లాడుతూ అప్డేట్ ఇచ్చాడు. మారుతి ప్రభాస్ సినిమా గురించి మాట్లాడుతూ ఆల్రెడీ ప్రభాస్ అభిమానులు అనౌన్స్ చేసిన సినిమాలతో కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏ సినిమా ఎప్పుడు వస్తుందో, ఏ సినిమా అప్డేట్ ఎప్పుడు ఇస్తారో అని చూస్తున్నారు. ఇలాంటి టైంలో నా సినిమా గురించి చెప్పి వాళ్ళని ఇంకా కన్ఫ్యూజ్ చేయను. నాలాంటి మిడ్ రేంజ్ డైరెక్టర్ కి ప్రభాస్ లాంటి స్టార్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఈ ఛాన్స్ ని సరిగ్గా వాడుకుంటాను. ప్రభాస్ ని కొత్తగా చూపిస్తాను. అభిమానులకు నచ్చుతుందని తెలిపారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాంటి పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.